హాయ్ ఫ్రెండ్స్, శ్రీలు కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం క్యాబేజీ మంచూరియా. ఇది చాలా బాగుంటుందండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఇది బయట దొరికేది కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటే పిల్లలకి చాలా మంచిది. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. బయట దొరికే సాస్లు అవి ఇవి వేరే వేరే వాడతారు కాబట్టి అలా కాకుండా మనం ఇంట్లోనే తెచ్చి పెట్టుకొని చేసుకుంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. క్యాబేజీ మంచూరియా చేయడానికి సన్నగా తరిగిన క్యాబేజీ తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ వేసుకుందాము. ఇందులో మనకి రుచికి సరిపడా కారం నేను ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. అలానే కొద్దిగా మిరియాల పొడి, తగినంత ఉప్పు, కొద్దిగా గరం మసాలా, అలానే ఒక 3 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ అండి, మొక్కజొన్న పిండి, అలానే 3 స్పూన్స్ మైదా పిండి, అది కూడా ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. ఇలా వేసుకొని వీటినన్నింటినీ మంచిగా కలుపుకోవాలండి. మోస్ట్లీ ఈ క్యాబేజీలోనే వాటర్ వచ్చేస్తుంది. దీంతో ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. మనకి ముద్దగా అయ్యే వరకు కలుపుకోవాలండి. అలానే ఇందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసేసుకొని మొత్తం అన్నీ మిక్స్ చేసుకుందాం. చూసారు కదండి, మెత్తగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని రౌండ్ బౌల్స్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ముద్దకు వచ్చే వరకు ఇలా రౌండ్గా బౌల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. వీటిని బౌల్స్ లాగా చేసుకుని మీరు ఇంకా క్రిస్పీగా కావాలంటే కాసేపు డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టచ్చండి. పెడితే ఇంకా క్రిస్పీగా వస్తాయి. అలా కాకుండా వెంటనే కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలానే నేను ఇవన్నీ రౌండ్గా చేసి బాల్స్ లాగా చేసి పెడతానండి. చూసారు కదండి, ఇట్లా రౌండ్గా బాల్స్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేద్దామండి. నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి పెట్టాను. ఆయిల్ వేడయ్యాక మనము ఇవి వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేడవ్వాలండి. చూసారు కదండి, ఆయిల్ హీట్ అయిందండి. ఇందులో మనం బాల్స్ వేద్దాం. ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసాకండి, తిప్పేసుకుంటూ 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు వీటిని తీసుకొని మనం పక్కన పెట్టేసుకున్నాం. ఒక బౌల్లోకి తీసుకున్నాము. వీటిని ఇలా అయినా కూడా తినేసేయచ్చు, డ్రైగా కూడా చేసుకుంటారు కదా డ్రై మంచూరియా కూడా ఇలానైనా తినేసేయచ్చు. కాకుంటే సిరప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మంచూరియాకి. మనం ఇవి ఫ్రై చేసుకున్నాక సిరప్ చేసేద్దాం. ఇప్పుడు సాస్ రెడీ చేసుకుందామండి. సాస్ కోసం ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి అందులో చిన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి వేసాను. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోనే కొన్ని ఆనియన్ వేసుకుందామండి. కొన్ని క్యాప్సికమ్ చిన్నగా కట్ చేశాను. వీటిని చాలా ఫ్రై లాగా చేయొద్దండి. ఒక 50% వరకు ఫ్రై చేయాలి. అలా ఉంటేనే చాలా బాగుంటుంది మన సాస్కి. చూసారు కదా, కొద్దిగా ఫ్రై అయ్యాయి కదండి.
ఇప్పుడు ఇందులో కొద్దిగా సోయా సాస్, కొద్దిగా వెనిగర్, అలానే చిల్లీ సాస్, కొద్దిగా కెచప్ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని వీటిని మిక్స్ చేద్దాం. ఇవి లైట్గా మిక్స్ అయిపోయాక ఇందులో మనం గ్రేవీ కోసం కొద్దిగా కార్న్ఫ్లోర్, నేను దీన్ని కార్న్ఫ్లోర్ని ఒక 2 స్పూన్స్ అని తీసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. మీరు కావాలంటే ఇది వేయకుండా కూడా చేసుకోవచ్చు, కానీ టేస్ట్ బాగుంటుంది. వీటిని మనం కలిపేసుకుందామండి. ఫ్రై చేసుకుందాం. సాస్ రెడీ అయింది కదండి. ఇప్పుడు ఇందులో మన క్యాబేజీ బౌల్స్ వేసి కలిపేసుకుందాం. సాస్ అంతా మంచిగా మిక్స్ అవ్వాలండి. మిక్స్ అయ్యే వరకు వీటిని ఇందులో వేసి కలిపేసుకుందాం. చూసారు కదండి, మొత్తం సిరప్ దొరుకుతుంది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర చల్లుకోవాలి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకోవచ్చండి. అంతే అండి, క్యాబేజీ మంచూరియా రెడీ. సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి. చూసారు కదండి, క్యాబేజీ మంచూరియా. ఇది కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.